హాయ్ అండి అందరికీ. శ్రావణ మాసం అంటేనే నోములు, వ్రతాలు మరియు లక్ష్మీదేవిని, పరమశివుని పూజల నెల. ఈ పవిత్రమైన మాసంలో మనం చేసే చిన్న పూజలైనా సరే అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి. అయితే ఈ మాసంలో దైవానుగ్రహం కలగాలంటే మనం ఏం చేయాలి? ఎలాంటి తప్పులు అస్సలు చేయకూడదు. ఇలాంటి ముఖ్యమైన నియమాలను ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. చూసి ఆ దేవుడి ఆశీస్సులను పొందండి. జై శ్రీరామ్ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ దేవుడి దీవెన మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. శ్రావణ మాసంలో చేయవలసిన పనులు: ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఉదయమే తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజ గదిని, ఇంటి గుమ్మాలను పసుపు కుంకుమలతో మరియు మామిడి ఆకులతో అలంకరించాలి. ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో తులసి కోట వద్ద తప్పనిసరిగా దీపం వెలిగించాలి. శ్రావణ సోమవారంలో ఉపవాసం ఉండి శివునికి పాలు లేదా నీటితో అభిషేకం చేయాలి. శ్రావణ శుక్రవారాల్లో ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వాలి. కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం లేదా శివచాలీస పఠించాలి. శక్తి కొద్దీ పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయాలి. కేవలం ఇంట్లో వండిన శుద్ధమైన శాకాహారాన్ని మాత్రమే తినాలి. శ్రావణ మాసంలో చేయకూడని పనులు: ఈ నెలలో మాంసం, గుడ్లు మరియు మద్యం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. పూజలు చేసే రోజుల్లో వంటల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకూడదు. శ్రావణ మాసంలో ముఖ్యంగా పురుషులు జుట్టు కత్తిరించుకోకూడదు. గడ్డం గీసుకోవడం, గోళ్ళు తీయడం చేయకూడదు. ఈ నెలలో శరీరానికి లేదా తలకి ఎక్కువగా నూనెలు రాసుకోకూడదు. శ్రావణంలో శివునికి అభిషేకం చేస్తారు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా పాలు ఎక్కువగా తాగకూడదు అంటారు. ఎవరి మీద కోప్పడటం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను నిందించడం చేయకూడదు. పచ్చని చెట్లను కొట్టివేయడం లేదా తులసి ఆకులను కోయడం చేయకూడదు. వ్రతాలు చేసేవారు పగటిపూట నిద్రపోవడం మంచిది కాదు. వ్రతాలు చేసేవారు కింద పరుపుపై పడుకోవాలి. ఉదయం పూట ఆలస్యంగా నిద్రలేవడం అస్సలు మంచిది కాదు. అలా చేయకూడదు. చూశారు కదా శ్రావణ మాసంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని పూజా విధానాల వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.